వరలక్ష్మి వ్రతం వస్తోంది కదా, అమ్మవారికి నైవేద్యంగా పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను. పులిహోర చేయడానికి కేజీకి 200 గ్రాముల చింతపండు దాకా పడుతుంది. మనం ఇంట్లో చేసుకున్నప్పుడు ఇలా గ్లాస్తో మెజర్ చేసుకుంటాం కదా, దానికి మెజర్మెంట్స్ ఎలాగో నేను ఇప్పుడు చెప్తాను. ఒక గ్లాస్ బియ్యానికి చింతపండు ఎంత తీసుకోవాలో చూపిస్తాను. చింతపండు తీసుకుని ఇలా గ్లాసులో వేసుకుని ప్రెస్ చేసుకుంటే పావు గంట తక్కువగా ఉండాలి. అప్పుడు ఒక గ్లాసు బియ్యానికి చింతపండు కొలత సరిపోతుంది. నేను 2.5 గ్లాసుల బియ్యం తీసుకున్నాను, దానికి చింతపండు కొలత సరిపోతుంది. ముందుగా చింతపండులో వాటర్ పోసి నానబెట్టుకుని గుజ్జు తీసి ఉంచుకోవాలి. పులిహోర కలపడానికి ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని ఇలా బేసిన్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అన్నం వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా పసుపు, ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా నూనె పచ్చిదే వేసుకుని బాగా కలిపి ఉంచుకోవాలి. ఇలా కలిపి ఉంచుకోవాలి. పులిహోరకు కావాల్సిన పోపు సామాన్లు: 1 స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్లు మినపప్పు, 3 టేబుల్ స్పూన్లు శనగపప్పు, 3 టేబుల్ స్పూన్లు వేరుశనగ గుళ్ళు, కొద్దిగా కరివేపాకు, ఒక 10 పచ్చిమిరపకాయలు పొడుగ్గా తరిగి కట్ చేసి పెట్టుకోవాలి, ఒక 10 ఎండుమిరపకాయలు. ముందుగా నూనె వేడి చేసుకుందాం. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపు సామాన్లు వేసుకుందాం. కొద్దిగా ఇంగు కూడా వేసుకుందాం. పోపు సగం వేగింది, ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసేసుకుందాం. ఎండుమిరపకాయలు వేగాయి, ఇప్పుడు తీసి ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. కొన్ని ముక్కలు ఇందులో ఉంచుకుందాము. ఇప్పుడు తరిగి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు 1 నిమిషం వేయించుకొని ఇప్పుడు ముందుగా రెడీ చేసుకుని అన్నంలో వేసేసుకుందాం పోపు. పోపు వేసేసుకున్నాం కదా, ఇప్పుడు చింతపండు ఉడికించుకుందాం. రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం. కొద్దిగా బెల్లం కూడా వేసుకుందాం, పులుపు విరగడానికి. దీనివల్ల తీపేం రాదు, కానీ పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది. చింతపండు ఉడికింది, ఇలా కొంచెం బబుల్స్గా రావాలి. వేయించి తీసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు ఇలా మెదిపి వేసుకుంటే పులిహోరలో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కచ్చాపచ్చాగా ఉండాలి. కావాలంటే మీరు మిక్సీలో కూడా ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఉడికించిన చింతపండు గుజ్జు, ఎండుమిరపకాయ పొడి వేసేసుకుని బాగా కలుపుకోవాలి.
ఒక్కసారి ఇలా చేతితో కూడా బాగా కలిపేసుకుంటే అన్నీ సమానంగా కలిసి బాగుంటుంది టేస్ట్. అమ్మవారికి నైవేద్యంగా పెట్టే పులిహోర రెడీ అయింది. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.